పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం చెన్నపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. వైసీపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం వాటిని కూటమిపై నెట్టేసిందని ఆరోపించారు. ఒక్క విద్యుత్ శాఖపైనే 1,30,000 కోట్లు అప్పు చేశారని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అమ్మకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా చేసిన వైసీపీ యువతకు అన్యాయం చేసిందని మంత్రి మండిపడ్డారు. గుజరాత్ లో నెంబర్ 1 గా చేశారు. నేను సీఎం గారు వెళ్ళినప్పుడు గుజరాత్ లో ప్రతి ఇంటి పైన చేశారు. గాంధీనగర్ ఇంటి మన దగ్గర కూడా మొదలుపెట్టి చేస్తున్నాము. పోయిన గవర్నమెంట్ వద్దని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మన 1 కోటి కనెక్షన్లు ఇచ్చారు మోడీ గారు మొత్తం దేశం మొత్తం మీద. దానికి అదనంగా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీలకి మనమే చేద్దాం, మొత్తం వాళ్ళు బ్యాంకులతో సహకరించలేరు, మనమే చేద్దాం అని చెప్పారు. అది గవర్నమెంట్ తొందరలో టెండర్ పిలుస్తుంది. బీసీలకి అయితే 78,000 కాకుండా మనం ఒక 20,000 అదనం చేస్తాం మన స్టేట్ గవర్నమెంట్. ఇది మన ఊర్లో ఒక 10 మందికి చేసి చూపిస్తే కనుక మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి తేడా కనపడుతుంటే మొదలు పెడతారు. ఇప్పుడు నేను అద్దంకిలో మొదలు పెట్టాను. మన టౌన్స్లో మిగిలిన చేస్తే ఆ తేడా కనపడిపోయింది. ముందు తర్వాత ముందు ఇండియో కరెంటు, ఇప్పుడు కరెంట్తో కాల్చుకునేది సోలార్తో కాల్చుకునేది తేడా కనపడిపోయింది. ఎందుకంటే సన్లైట్ తోటి న్యాచురల్గా వచ్చే సన్లైట్ తోటి మనం తీసేసుకుంటున్నాం పగలంతా. నైట్ టైం పవర్ మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం